తెలంగాణ సర్కార్ సన్న బియ్యం ఇస్తున్నది కదా. ఆ బియ్యం బువ్వ ఎట్లున్నది, జనం ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే దానికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం తీసుకునేటోళ్ళ ఇంటికి పోయిండ్రు. చూడండి. ముందే అనుకున్నారో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి సాబు వస్తున్నాడు ఇంటికి అనగానే ఆర్భాటం ఏమి లేకుండా ఆరతి బట్టి బొట్టు పెట్టి ఇంట్లోకి తోలుకపోయిర్రు. పోదాం పారి ఇంట్లోకి అన్నట్టు పోతుంటే ఇంటిలను ఆపి సీఎం సాబు వాళ్లకు ఎల్లకాలం గుర్తుండేటట్టు ఓ ఫోటో దిగిండు. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి పోయి వాళ్ళతో పాటు కిందనే కూసున్నాడు. ఇక పల్లెం పెట్టి సర్కారు ఇచ్చే సన్న బియ్యంతో చేసిన కొద్దిగా పోపన్నం ఇంకొద్దిగా స్వీటు పెడితే తిన్నాడు. ఇంటిలతోని సన్న బియ్యం ఎట్లున్నాయి, బయట కొనుక్కొచ్చుకొని తినే బియ్యం తీరుగానే ఉన్నాయా, మంచిగా అవుతున్నదా అన్నం అనేది తెలుసుకునే దానికి ముచ్చట పెట్టిండు. అట్లా మాట్లాడుతుంటే సన్న బియ్యం అన్నం తెచ్చి వడ్డించిర్రు. దాంట్లోకి పప్పు ఇంత చట్నీ కూడా వేసినట్టున్నారు. ఆ అన్నం తినుకుంటేనే ఇంటిలతో మాట్లాడిండు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకో బంతిలో కూసోలేదు. అంటే సీఎం సాబుకు కడవ మంత్రులకు అన్ని అరుచుకునే దానికి తినలేదో లేకుంటే తినే కొద్దిసేపు అవుతున్నదో తెలియదు కానీ ఉత్తగానే నిలబడి ఉన్నాడు. తర్వాత సన్న బియ్యం అన్నం వల్ల పెరుగేసుకొని కమ్మగా తిన్నాడు సీఎం సాబు. చూడుండ్రి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్టు కాదు, మీలో ఒక్కరిని అన్నట్టుగా కలిసిపోయిండు సీఎం సార్ వాళ్ళతోని. తర్వాత చేతులు కడుక్కొని బేవులు తీసిండు. ఇంత మంచి భోజనం పెట్టినందుకు ఆ కుటుంబ పెద్దలకు బట్టలు పెట్టిండు. వాళ్ళతోని కలిసి ఫోటోలు దిగిండు. ఇది చూస్తుంటే సన్నబియ్యం మేము కూడా తీసుకొని తింటున్నాం. సీఎం మా ఇంటికి ఎప్పుడు వస్తాడో అని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఏమో అదృష్టం ఉంటే రావచ్చు కూడా. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం సారపాకల ఓ సామాన్య ఇంటిలా రేవంత్ రెడ్డి భోజనం చేసిన ముచ్చట ఇది.